నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా, తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వీడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తర్వాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసుకున్న పరిస్థితి. ఈ రోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ప్రకారంగా 6 గంటల ముందు స్వామివారి తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు 9 గంటలకు మూసుకున్న పరిస్థితి. ఈ రోజు ఈ చంద్రగ్రహణం కారణంగానే రాత్రి ఏదైతే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా రాత్రి సుప్రభాత సేవ లోపలే దర్శనం చేయించిన పరిస్థితి. అటు తర్వాత ఏదైతే ఉదయం కూడా విఐపి బ్రేకులు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగే అన్ని కైంకర్యాలు, కార్యక్రమాలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఏదైతే ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు కూడా ఈ చంద్రగ్రహణ కాలం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని పూర్తిగా టీటీడీ ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందుకు అనుగుణంగా భక్తులకు ముందస్తు సూచనలు ఇస్తూ కూడా ఎక్కడికక్కడ భక్తులను ఆపివేసిన పరిస్థితి. ఈ రోజు సాయంకాలం 7:30 తర్వాత ఆలయ శుద్ధి పుణ్యావచనం నిర్వహించిన తర్వాతే సర్వదర్శన భక్తులను టీటీడీ దర్శనానికి అనుమతించే విధంగా ఏర్పాట్లయితే చేసిన పరిస్థితి. అదేవిధంగా అన్నదాన సముదాయాన్ని కూడా పూర్తిగా మూసివేసి ఏదైతే తిరుమలలో ఉన్న భక్తులకు ఫుడ్ ప్యాకెట్ల ద్వారా ఇప్పటికే దాదాపు 20 నుంచి 40 వేల వరకు ఫుడ్ ప్యాకెట్లను ఆయా ప్రాంతాలలో భక్తులకు పంపిణీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ గ్రహణ కాలం ఏదైతే ఉంటుందో ఈ గ్రహణ కాలంలో టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలు అన్ని కూడా మూసివేసే పరిస్థితి. తిరుచానూరు అమ్మవారి ఆలయం, అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, అలాగే రాముల వారి ఆలయం, ఇలా ప్రతిదీ టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. ప్రధానంగా కేతుగ్రస్తు గ్రహణ కాలం కారణంగా కూడా ఈరోజు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ పాక్షికంగా మనకు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి 3:20 నుంచి సాయంకాలం 6:47 వరకు ఉండే ఈ చంద్రగ్రహణ కాలానికి సంబంధించి ఆయా ఆలయాలు ఇప్పటికే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఏదైతే టీటీడీ ముందస్తు సమాచారం ఇచ్చిందో ఆ ప్రకారమే టీటీడీ ముందుకు వెళ్లి ఈ రోజు ఆలయ తలుపులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. సాయంకాలం వరకు కూడా ఎవరికి కూడా ఆలయ ప్రవేశం ఉండదు. సాయంకాలం 6:47 తర్వాత చంద్రగ్రహణం పూర్తయిన తరువాత ఏదైతే ఆలయ శుద్ధి పుణ్యావచనం అంతా కూడా నిర్వహించిన తరువాత భక్తులను సర్వదర్శనానికి టీటీడీ అనుమతించే విధంగా ఏర్పాట్లయితే చేసిన పరిస్థితి. అలాగే భక్తులంతా కూడా సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలని కోరిన పరిస్థితి. మరోపక్క రాహుకేతు ఏదైతే ఈ చంద్రగ్రహణం కారణంగా శ్రీకాళహస్తిలో ఏదైతే శివాలయం ఉందో అక్కడ శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేసే విధంగా కాళహస్తి ఆలయం ఏదైతే ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకునింది, అధికారులు ఆ విధంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా కూడా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించే విధంగా కాళహస్తి ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఆ కాలంలో ఏదైతే భక్తులంతా కూడా అభిషేక సేవలో పాల్గొంటే పుణ్యం ఏదైతే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయని కూడా ప్రతీతి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరుచుకొని ఉంటుంది. అక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అభిషేక సేవలు అయితే నిర్వహిస్తారు. మొత్తం మీద చంద్రగ్రహణం కారణంగా కూడా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులైతే మూసుకున్న పరిస్థితి.